గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. స్పాటింగ్ ఎర్రర్స్ సెకండ్ పార్ట్లో చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ కొంతమంది ఏమడుగుతున్నారంటే, సార్ మాకు రూల్స్ చెప్పండి, తర్వాత ఇలా 20 ఎర్రర్స్ కనుక చెప్తే మాకు చాలా టైం అయిపోతుంది కదా సార్ అని అంటా ఉన్నారు. 100% మీరు చెప్పింది రైట్ అన్నమ్మా, అందులో తప్పేం లేదు. అయితే మీకు విషయం తెలియాలి, నేను ఆల్మోస్ట్ ఒక 2-3 సైట్స్కి నేను ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నాను. డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నానమ్మా, ఖాళీ ఉండట్లేదు. మీరు దయచేసి పెద్ద మనసుతో లేదు చిన్న మనసుతో అర్థం చేసుకోవాలి. నాకు అవకాశం ఉన్నప్పుడు ఏ మిడ్ నైటో లేకపోతే ఏ ఎర్లీ మార్నింగో ఒక వీడియో చేసి పెడుతున్నాను. ఎందుకంటే నా పిల్లలు కొంతమంది అయినా ఇది చూసి సక్సెస్ అవుతారని, అంతకుమించి ఏం లేదమ్మా. నా ఆన్లైన్ క్లాసెస్ కనుక కంప్లీట్ అయిపోతే వేరే సైట్స్ అన్నీ ఆ తర్వాత మీరు అన్నట్టే నేను పెడతాను. సో ముందు నేను చెప్తున్నవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్లో వస్తున్న మోడల్స్లో ఉన్నవి. మీకు బిట్స్ 20 కావచ్చేమో, కానీ 20 రూల్స్ నేర్చుకుంటున్నారు మీరు అక్కడ, అది గమనించాలి. సో మీరు చెప్పినవన్నీ నేను ఐ థింక్ తప్పకుండా తీసుకుంటాను. అయితే కాకపోతే కొంచెం టైం పడుతుంది, అంతకుమించి ఏం లేదు. రైట్, అర్థం చేసుకోగలరని ఆశిస్తూ మీకు కంటిన్యూ చేస్తున్నాను. అందుకనే మీకు బిట్స్ నెంబర్స్ పెంచాను. ఇప్పుడు 30 పెట్టాను. ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఇంకాస్త నెక్స్ట్ వీడియోలో మీకు సుమారుగా 50 ఎర్రర్స్ వచ్చేలా చూస్తాను. ఓకే అమ్మా, రైట్. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూద్దాం. ద ప్రోగ్రామ్ ఈజ్ అబౌట్ కంప్యూటర్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ లైవ్స్. ఒక్కసారి ఎర్రర్ ఎక్కడుందో ఒక్కసారి గమనించండి. ది ప్రోగ్రామ్ ఈజ్ అబౌట్ కంప్యూటర్స్. ఆ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది? కంప్యూటర్స్. అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ లైవ్స్, మన జీవితాలలో వాటి వల్ల వచ్చే రిజల్ట్స్ అంటే ప్రతిఫలాలు ఉంటుంది కదా ఏదో ఒకటి. ఏంటి ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంటుంది? ద ప్రోగ్రామ్ అనొచ్చు, ఈజ్ అబౌట్ అనొచ్చు, కంప్యూటర్స్ అనొచ్చు, అండ్ దేర్ అనగానే యాడ్జెక్టివ్ కదా. యాడ్జెక్టివ్ పక్కన ఏం రావాలమ్మా? మీకు నౌన్ రావాలి, వర్బ్ రాకూడదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్స్ అన్నామనుకోండి, ఇది నౌన్. అదే ఇప్పుడు మీరు ఇక్కడ చూసినటువంటి ఈఎఫ్ఎఫ్ఈసిటిఎస్ ఎఫెక్ట్స్ ఉందనుకోండి, అది వర్బ్. అందువల్ల మన ఆన్సర్ ఏంటండి? ఎఫెక్ట్స్. అర్థమైందా అమ్మా? రిజల్ట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం అంతా కంప్యూటరు, దాని ఫలితాలు. నిజంగా లాక్డౌన్లో ఉన్నందుకు కంప్యూటర్స్ ఉన్నాయి కాబట్టే ఇవన్నీ చేయగలుగుతున్నాం. రైట్, క్లియర్గా అర్థమైంది కదమ్మా? మర్చిపోకండి, ఈతో స్టార్ట్ అయితే అది నౌన్ ఎఫెక్ట్లో. ఇదే ఈఎఫ్ఎఫ్ఈసిటిఎస్ అంటే ఇది వర్బ్ ఏతో, మర్చిపోవద్దు. ఓకే, తర్వాత చూద్దాం. దిస్ ప్రాబ్లమ్ హ్యాస్ ఆల్సో ఎఫెక్టెడ్ ఆన్ ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటున్నాడు. మరి ఇందులో ఎక్కడ తప్పు ఉంది? ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. సార్ ఇక్కడ మీరు ఎఫెక్ట్ అంటే నౌన్ అన్నారు, ఇక్కడ ఎఫెక్ట్ అంటే వర్బ్ అన్నారు, మరి ఇక్కడ ఈ అనే రాయాలి. ఈ ఎలా రాస్తామండి? ఇక్కడ ఏముంది? హ్యాజ్ ఉంది. హ్యాజ్ తర్వాత వచ్చేది V3 కదా. V3 అంటే వర్బే కదా. అందువల్ల బాగానే ఉంది, సరిపోయిందమ్మా. ఆలోచించవచ్చు ఈజీగా కూడా. తరువాత వాట్ నెక్స్ట్? మరి తప్పు ఎక్కడుంది? ఒక్కసారి ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు చెప్తాను చూడండి. ఆన్ రాయకూడదు, ఎఫెక్టెడ్. అలాగనే కొన్ని వర్బ్స్ ఉన్నాయి, ఆ వర్బ్స్ అన్ని ప్రిపోజిషన్స్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది మీకు. ఎంటర్డ్. ఓకే, ఇలాగన కొన్ని వర్బ్స్కి ప్రిపోజిషన్ రాయకూడదు. ఏం రాయకూడదమ్మా? ప్రిపోజిషన్ రాయకూడదు. అలా అన్నమాట. అందుకనే ఎఫెక్టెడ్కి ఏముండకూడదు? ప్రిపోజిషన్ రాయకూడదు. సో ప్రిపోజిషన్ ఈజ్ నాట్ ఫాలోడ్ ద ఫాలోయింగ్ దీస్ వర్బ్స్ అని అందులో ఎఫెక్టెడ్. మీకు టోల్డ్ అని ఉందనుకోండి, ఇంకేం రాయకూడదు ప్రిపోజిషన్. టోల్డ్ టు ఇలా ఉండదు. అలాగే టెల్స్కి కూడా ప్రిపోజిషన్ ఉండదు. సో అలా అన్నమాట. అర్థమైందా? ఇవన్నీ ప్రిపోజిషన్స్ క్లాస్లో ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. ఆ తరువాత చూద్దాం. ద రోడ్ టు ద ఎయిర్పోర్ట్ వాజ్ వెరీ బిజీ అండ్ వీఆర్ అఫ్రైడ్
టు మిస్ ద ప్లేన్ అన్నారండి. ఇప్పుడు ఒక్కసారి ఎర్రరేఖ జాగ్రత్తగా వెతకండి. మీకు తెలుసు రెగ్యులర్గా వాడేవే, మీరు మాట్లాడేవే, అందులో తప్పు కూడా తెలిసిపోతుంది ఈజీగానే. ద రోడ్ టు ద ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఓకే, ఇంతవరకు క్లియర్. వాజ్ వెరీ బిజీ. ఇక్కడ పాస్ట్ టెన్స్లోనే ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. చాలా బిజీగా ఉంది అన్నాడు. వెరీ గుడ్. అందువల్ల ఏమైందండి, వీ వర్ ఎఫ్రైడ్ టు అని రాస్తామా, ఎఫ్రైడ్ ఆఫ్ అని రాస్తామా? ఎస్, మీ అందరికీ తెలిసిందే. బివేర్ ఆఫ్, ఎఫ్రైడ్ ఆఫ్ ఇలా రాస్తాంగా, అలా అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ తప్పు ఒకటి తెలిసింది. ఏం తెలిసింది? ఎఫ్రైడ్ ఆఫ్ రాసేసాం. ఆ తరువాత ఏంటండి, మిస్ ద ప్లేన్ అనకూడదు. ఎఫ్రైడ్ ఆఫ్ ఎప్పుడైతే రాసామో మిస్సింగ్ ద ప్లేన్. అర్థమైందా? ఇదండి ఆన్సర్, మిస్సింగ్ ద ప్లేన్. ఓకే రైట్. ఆ తరువాత నెక్స్ట్ బిట్ చూద్దాం. ఓకే రైట్, జాగ్రత్తగా చూడండి. మై ఫస్ట్ ఎయిమ్ ఈజ్ టు గెట్ మాస్టర్స్ డిగ్రీ. వెరీ గుడ్. ఆఫ్టర్ ఐ వుడ్ లైక్ టు గో అండ్ ఇన్ ఆస్ట్రేలియా. ఒక్కసారి దాని ఆన్సర్ ఏమై ఉంటుందో ఆలోచించండి. మై ఫస్ట్ ఎయిమ్ ఈజ్ టు గెట్ ఎ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేయడమే నీ ఫస్ట్ ఎయిమ్. వెరీ గుడ్. ఆఫ్టర్ ఐ వుడ్ లైక్ టు గో అండ్ ఇన్ ఆస్ట్రేలియా. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి, ఇందులో ఎర్రర్ ఏంటి? అదేంటి సార్, ఐ వుడ్ లైక్ టు గో అని బాగానే ఉంది, అండ్ ఇన్ ఆస్ట్రేలియా ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. అది రాయొచ్చు, అది తప్పు కాదు. మరి తప్పేంటి? నిజానికి అమెరికన్ ఇంగ్లీష్లో కానీ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో కానీ ఏ తప్పు ఇందులో లేదు. కానీ బ్రిటిష్ ఇంగ్లీష్లో ఫార్మల్లో రాయాలనుకుంటే ఇక్కడ ఒకే ఒక మార్పు జరగాలి. అదే ఈ ఆఫ్టర్ అనేది ఇన్ఫార్మల్ వెర్షన్ అన్నమాట. మనం రాయాల్సింది ఏంటి అంటే ఆఫ్టర్ వర్డ్స్. ఏం రాయాలమ్మా? ఆఫ్టర్ వర్డ్స్ అన్నమాట. ఆఫ్టర్ వర్డ్స్ వుడ్ లైక్ టు గో అండ్ ఇన్ ఆస్ట్రేలియా. ఓకే, ఆఫ్టర్ వర్డ్స్ ఐ వుడ్ లైక్ టు గో అని. ఆఫ్టర్ అంటే ఇన్ఫార్మల్, మర్చిపోకండి. ఇదేమో ఫార్మల్. అదేంటి సార్, మరి అలా అనుకుంటే మరి ఇన్ఫార్మల్లో చెప్పకూడదా? ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఉన్న ప్లేస్ని బట్టి, ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడుతూ ఉండాలి. ఒక టీచర్తో చాలా రెస్పెక్టెడ్ వర్డ్స్ మాట్లాడాలి. ఒక ఫ్రెండ్తో మీ కొలోక్వియల్ లాంగ్వేజ్ అంటే మనకి నోటికి ఏది వస్తే అది మాట్లాడవచ్చు, ఫ్రెండ్ కాబట్టి. ఇట్లా అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ చాలా ముఖ్యంగా ఒక మంచి విషయం చెప్తున్నప్పుడు ఫార్మల్లో చెప్పాలి. అది బ్రిటిష్ ఇంగ్లీషే మీరు నేర్చుకోవాలి, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ బ్రిటిష్ ఇంగ్లీష్. తర్వాత చూద్దాం. ఏ క్రిమినల్ కార్ అరైవ్డ్ విత్ ఇన్ మినిట్స్ అండ్ సూన్ ఆఫ్టర్ చూడండి పోలీస్ జీప్ కేమ్ అన్నాడు. ఇది ఒకసారి ఎర్రర్ ఏంటో చూడండి. ఏ క్రిమినల్ కార్ అరైవ్డ్ విత్ ఇన్ మినిట్స్ అండ్ సూన్ ఆఫ్టర్ పోలీస్ జీప్ కేమ్. రెండు కూడా పాస్ట్ టెన్స్లోనే ఉన్నాయి. మరి ఇందులో తప్పు ఏంటుంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడే మీకు నేను చెప్పానండి, ఏంటంటే ఆఫ్టర్ అనేది ఉంది చూసారు, దాన్ని ఎలా రాయమన్నాను నేను? ఆఫ్టర్ వర్డ్స్. ఇదండి, అంతకు మించి ఏం కాదు. మామూలుగా మాట్లాడేటప్పుడు రైటే ఇవి, అమెరికన్ ఇంగ్లీష్లో కూడా రైటే, కానీ ఇది కాస్త ఫార్మల్ అనమాట. అదేంటి సార్ మీరు అన్నీ ఇలాగే చెప్తున్నారని డౌట్ రావచ్చు. ఒకసారి మామూలుగా మీతో కొన్ని విషయాలు మాట్లాడు. నువ్వు ఏ తేదీన పుట్టావు అని అడగాలి. ఇంగ్లీష్లో ఏమడుగుతారు? వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? చూడండి ఇక్కడ రాస్తాను, జాగ్రత్తగా చూడండి.
వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, అందులో తప్పు ఏమైనా ఉందా? ఆలోచించండి. మామూలుగా చూస్తే తప్పేముంది సార్? వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకుంటారు, అది తప్పండి. అలా రాయనేయకూడదు. ఏంటి రాయాలి? ఫస్ట్ నీకేం కావాలి? డేట్ కావాలి. వాట్ ఈజ్ ద డేట్ ఆఫ్ యువర్ బర్త్? వాట్ ఈజ్ ద డేట్ ఆఫ్ యువర్ బర్త్? అదండి, ఇది రైట్ ఆన్సర్. చూడండి, భిన్నంగా లేదు. అలా అంటే ఇంగ్లీష్లో, బ్రిటిష్ ఇంగ్లీష్ కొంచెం కొత్తగా ఉన్నా మీరు నేర్చుకోవాలి. అంతేగాని ఇది ఎందుకు రాయకూడదు? మీకు తెలియకపోవటం వల్ల మీరు కంగారు పడతారు. ఎందుకంటే మొన్ననే స్టూడెంట్ అంటున్నాడు, దేవుడు లేడరా, ఏదో నమ్మకాలు. పక్కన ఉన్నవాడు అంటున్నాడు, ఉన్నాడురా. నేను నవ్వుతున్నాను అక్కడ. ఏం సార్ అన్నాడు. మాట్లాడకూడదు ఇంకా. లేడు అనడము తప్పే, ఉన్నాడు అని చెప్పి చెప్పడము తప్పే. ఎందుకంటే ఎవరూ చూడలేదు, అలాగని లేరు అని చెప్పడానికి లేదు. అనిపించిన నీ అభిప్రాయం నీ దగ్గరే పెట్టుకోవాలి, అందరి మీద రుద్దకూడదు. ఇవన్నీ ఏంటంటే ఏజ్ ఎక్స్పీరియన్స్ లేకపోవటం వల్ల. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే, ఒక వయసులో, ఒక 18-19 ఇయర్స్ వయసులో ఒక అమ్మాయితో చనువుగా ఉంటే ఒక అమ్మాయిని చూస్తే అనిపిస్తుంది భలే ఉంది అని. అదే కనుక 25-30 ఇయర్స్ వస్తే పర్వాలేదంటావా, అమ్మాయి అయితే బాగానే ఉంది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో. ఎందుకంటే గతంలో వాడికి ఆల్రెడీ 1-2 బ్రేకప్స్ అవుతాయి. అదే కనుక 35-40 ఇయర్స్ ఏజ్లో అమ్మాయి వచ్చి నవ్వి మాట్లాడింది అనుకోండి, దీన్ని పెంచాలంటే ఏం చేయాలో, వచ్చే ఆనందం కంటే కష్టాలే ఎక్కువ. అనుభవం కదా. అలా ప్రతిదీ కూడా చెప్తున్నప్పుడు జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. ఇప్పుడు చూద్దామండి. మార్నింగ్ వీ హ్యావ్ క్లాసెస్ అంటిల్ 10 o'clock. మార్నింగ్ వీ హ్యావ్ క్లాసెస్ అంటిల్ 10 o'clock అన్నాడు. ఇక్కడ ఎక్కడో రాంగ్ ప్రొసీజర్ ఉంది. అది ఏంటో ఒక్కసారి ఎలా రాయాలనుకుంటున్నారో ఒకసారి చెక్ చేయండి, మీరే చూడండి. మార్నింగ్ వీ హ్యావ్ క్లాసెస్ ఏంటి, అలా డైరెక్ట్గా ఎలా చెప్పేస్తారండి? అలా చెప్పకూడదు. ఇప్పుడు చూడండి, ఇన్ ద మార్నింగ్, ఇది మార్నింగ్కి ఫినిష్. ఆ తర్వాత మిగిలిందంతా కూడా యాజ్ యూజువల్. ఇన్ ద మార్నింగ్ వీ హ్యావ్ క్లాసెస్ అంటిల్ 10 o'clock. మిగిలిందంతా మామూలు. ఇలా రాయాలి. అర్థమైందా? మరి తర్వాత బిట్కి వెళ్ళిపోదామా? చూద్దాం. నెక్స్ట్ బిట్. కాలేజ్ ఫినిషెస్ అట్ 5 in evening. కాలేజ్ ఫినిషెస్ ఎప్పుడు నిత్యం జరిగేదే కదా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అట్ 5, సాయంత్రం 5 గంటలకు. ఇన్ ఈవినింగా, ఇక్కడే తేడా ఉంది. మరి ఆన్సర్ ఏమైంటో చూడండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ, దానికి తీవ్రంగా ఆలోచించడానికి లేదు. ఇన్ ద ఈవినింగ్. ఏంటండి? ఇన్ ద ఈవినింగ్. తర్వాత ఇట్స్ టైమ్ ఐ గేవ్ యూ యువర్ బుక్స్ అగైన్ అన్నాడు. ఇట్స్ టైమ్, ఇదే సమయం. ఐ గేవ్ యూ యువర్ బుక్స్. చూడండి అక్కడ, నేను నీకు ఇచ్చేసాను. ఏంటవి? అగైన్ అంటున్నాడు. ఎగైన్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ అని అర్థం. తప్పు కదా. నీ బుక్స్ నీకు ఇవ్వాలి అంటే దాన్ని రిటర్న్ చేయడం కదా. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే బుక్స్ బ్యాక్. మళ్ళీ ఎలా తిరిగిస్తాను? తప్పు కదా. బ్యాక్ అని రాయాలి ఇక్కడ, అగైన్ కాదు. అలాగే ఐ విల్ ఫోన్ యూ అగైన్ ఇన్ 10 minutes. కాల్ బ్యాక్ అంటారా, మీ కాల్ అగైన్ అంటారా? మళ్ళీ చేయడం వేరు, నువ్వు చేసిన దానికి నేను తిరిగి చేస్తానని చెప్తున్నాను. అందుకు దానికి ఇక్కడ కూడా మనం రాయకూడదు ఏంటండి? బ్యాక్. అర్థమవుతుందా? ఆ తరువాత ఐ విల్ గివ్ యూ అగైన్ మై క్రికెట్ బ్యాట్ అన్నాడు. ఐ విల్ గివ్ యూ అగైన్ మై క్రికెట్ బ్యాట్. ఒక్కసారి ఆలోచించండి, ఏమైనా రైట్ ఆన్సర్ చెప్పగలుగుతారో మీరు. చూద్దాం.
ఇదిగో చూడండి, ఐ విల్ గివ్ యూ అని రాసాక ఏంటది? మై క్రికెట్ బ్యాట్. ఇప్పుడు ఈ ఎగైన్ అనే విషయం ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఏం రాద్దాం? ఇక్కడ మనం హ్యాపీగా రాయొచ్చు ఎగైనే. చూడండి ఇక్కడ, ఎందుకంటే నాది, నేను నీకు ఇస్తున్నాను, నేను నీకు ఇస్తున్నాను, అందుకు ఇక్కడ ఏం రాసాం? మళ్ళీ నేను నా క్రికెట్ బ్యాట్ నీకు నేను ఇస్తాను అని చెప్పడం అన్నమాట. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ఏంటి సార్ ఇది ఎలా మరి ఇవన్నీ ఇక్కడంతా కూడా ఎగైన్లు ముందు రాశారు కదా, ఇక్కడ ఎందుకు తర్వాత రాశారు అని. యాడ్వర్బ్స్ అని రూల్స్ ఉంటున్నాయమ్మా. అందులో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్ ఆఫ్ టైమ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ టైమ్ అని 3 ఉంటాయమ్మా. ఒకటోది ఏం చెప్పానమ్మా? మేనర్, ప్లేస్, టైం. ఇవి 3 కూడా సెంటెన్స్కి చివరిలో రావాలి. అగైన్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఇది, అందుకు చివరిలోకి వచ్చేసింది. అర్థమైందా? రైట్. తర్వాత ఐ ఆమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30. ఇది మీనింగ్లెస్ అమ్మా. ఎందుకు మీనింగ్లెస్ అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 30 అని ఏజ్ ఒకటి ఉంది కదా అక్కడ నేనున్నాను అని. నా ఏజ్ 30యా? 30 అనే ఏజ్ దగ్గర నేను ఉన్నానని చెప్తావా? 30 అనే ఏజ్ ఎక్కడ ఉండదు కదా. నీ ఏజ్ నీది, పక్కడ ఏజ్ వాడిది, అవతల పక్క వాడి ఏజ్ వాడిది. నేను 2010లో ఉన్నాను, 2020లో ఉన్నాను చెప్పి ఎవడైనా అర్థం ఉంటుంది, కానీ ఇది తప్పు అన్నమాట. అందువల్ల ఐఎమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 30 అనకూడదు. దీని ఆన్సర్ ఏంటో ఒకసారి మరి మీరే చెప్పండి, ఆలోచించండి, చూద్దాం. ఐ ఆమ్ 30. ఐ ఆమ్ 30 అని వదిలేయకుండా years old, ఐఎమ్ 30 years old. ఇదండి. చాలాసార్లు గ్రామర్ బుక్స్లో ఇయర్స్ ఓల్డ్ని బ్రాకెట్లో పెడతారు. మీరు నా స్టూడెంట్స్ అలాగేం అవసరం లేదంటే ఐఎమ్ 30 years old అని పెట్టండి, లేకపోతే అర్థం కాదు, అక్కడ ఇబ్బంది వస్తుంది. ఓకేనా? కొన్ని బుక్స్లో ఐఎమ్ 30, ఇది అమెరికన్ ఇంగ్లీష్లో రైటే. ఐఎమ్ 30 అంటే నాకు 30 సంవత్సరాలు అని. కానీ ఎప్పుడైనా కరెక్ట్గా రాస్తే తలనొప్పి ఉండదు. ఐఎమ్ 30 years old అని రాస్తే పర్ఫెక్ట్. తర్వాత చూద్దాం 32. ఇన్ ద ఏజ్ ఆఫ్ 18 యు ఆర్ అలౌడ్ టు డ్రైవ్ ఏ కార్ అన్నాడు. ఇన్ ద ఏజ్ ఆఫ్ 18 అంటే తప్పు కదండి, ఎట్ ద ఏజ్ ఆఫ్, అది మీరు గమనించాలి. అట్ ద ఏజ్ ఆఫ్ 18 యు ఆర్ అలౌడ్ టు డ్రైవ్ ఏ కార్. ఇక్కడ ఎర్రర్ ఏంటండి? ఈ ఇన్ ప్లేస్లో ఎట్, అది మ్యాటర్. అర్థమైందా? మరి నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాం. 33. ద యాక్సిడెంట్ హ్యాపెండ్ అట్ 5 years ago. ఖచ్చితంగా తప్పు కనబడుతుంది స్పష్టంగా. ద యాక్సిడెంట్ హ్యాపెండ్ అంతవరకు బాగుంది. అట్ 5 years ago ఏంటి? ఒక్కసారి ఆన్సర్ ఏంటో ఆలోచించండి. మీ ఆన్సర్ ఏమనిపించినా నేను ఇక్కడ క్లియర్గా నేను చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా వినండి. The accident happened, ఓకే, 5 years ago. అయిపోయింది కదా, ఇంకా ఎగో అన్నాక పాస్ట్ టెన్సే కదా, హ్యాపెండ్ అని రాసాం కదా, ఇక్కడ నో ప్రిపోజిషన్. అర్థమైందా? తరువాత ఐ కేమ్ టు హైదరాబాద్ ఇన్ 3 years ago. ఆన్సర్ మీకు అర్థమైపోయిందని అనుకుంటాను. ఒక్కసారి పోనీ మీ పద్ధతిలో ఆలోచించండి. ఎస్, ఐ కేమ్ టు హైదరాబాద్ 3 years ago. అంతే, ఇంక ప్రిపోజిషన్ దానికి ఉండదు. ఆ తరువాత బిట్ చూడండి. ద కంట్రీస్ ఎకానమీ ఈజ్ బేస్డ్ ఆన్ ద అగ్రికల్చర్. ద కంట్రీస్ ఎకానమీ ఈజ్ బేస్డ్ ఆన్ ద అగ్రికల్చర్ అన్నాడు. ఒక్కసారి మరి ఈ ఆన్సర్ ఏమై ఉంటుందో చూడండి, మీకు అనిపించిన ఆన్సర్ ఏంటో చూడండి. సరే, నేనే చెప్తాను, జాగ్రత్తగా వినండి. సార్ స్టార్టింగ్లో ఎపాస్ట్రఫీ ఉండదు, తప్పమ్మా.
ద కంట్రీస్ ఆ దేశం యొక్క ఎకానమీ ఈజ్ బేస్డ్ సరిపోయింది, ఆన్ సరిపోయింది, ద అగ్రికల్చరే తప్పు. మీకు అగ్రికల్చర్ అంటే ఒక్కటి కాదు కదండి, ఆన్ అగ్రికల్చర్ అది ఆన్సర్. ద అగ్రికల్చర్ అంటే ఏదో ఒక పంట అయి ఉంటుంది, అది అంతే, ఏదో ఒక ప్రాంతానికి చెందింది అయి ఉంటుంది. అగ్రికల్చర్ అనేది ఏంటండి, వ్యవసాయం. అనేక రకాలు ఉన్నాయి, అనేక ఫార్మింగ్స్ ఉన్నాయి. అందుకని ద కంట్రీస్ ఎకానమీ ఈజ్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ అనాలి తప్ప ద అగ్రికల్చర్ అనకూడదు. అర్థమైందా? నెక్స్ట్, షీ వాజ్ ఎయిమింగ్ ఎ గన్ అగైనిస్ట్ మీ. ఆన్సర్ అయితే ఈజీగా అర్థమైపోయింది. మీకేమనిపిస్తుందో ఒక్కసారి చెక్ చేసుకోండి. చెప్పనా? షీ వాజ్ ఎయిమింగ్ ఎ గన్. ఇంతవరకు సరిపోయింది. ఇప్పుడు చెప్పండి, షీ వాజ్ ఎయిమింగ్ ఎ గన్ అగైనిస్ట్ మీ. నాకు వ్యతిరేకంగా పెడితే అవతల పక్కడికి పెట్టినట్టు. అట్ మీ, గురు చూసి పెట్టడం, అట్ మీ. లుక్ అగైనిస్ట్ మీ అంటామా, లుక్ ఎట్ మీ అంటామా? అలాగే ఇది కూడా. ఆ తరువాత చూడండి 37, మీరే ఆన్సర్ చెప్పాలి. ఆల్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ హ్యావ్ టు బి చెక్డ్ అండ్ రీఫ్యూయల్డ్. ఆలోచించండి. ఆల్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ హ్యావ్ టు బి చెక్డ్ అండ్ రీఫ్యూయల్డ్. ఆన్సర్ ఏమై ఉంటుంది? నేనే చెప్పాలా? చూద్దాం. ఆల్ ద ఎయిర్ క్రాఫ్ట్ అంతే. ఎయిర్ క్రాఫ్ట్స్ అనే వర్డ్ మనం రాయకూడదండి. ఎయిర్ క్రాఫ్ట్ అనేదే ప్లూరల్ అన్నమాట. అర్థమైందా? సో అందువల్ల ఇంక దీన్ని మనం రాయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎయిర్ క్రాఫ్ట్ అనే వర్డ్ ప్లూరల్, అంతేగాని దానికి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండదు. ఇది ప్లూరల్ నౌన్. తరువాత 38, ఫైనల్లీ we got really worried and alarmed the local police. అన్నాడు. ఎర్రర్ ఏంటో మీరే చెప్పాలి. ఏంటంటారు ఆన్సర్? ఫైనల్లీ we got really worried and అలామ్డ్ తప్పు. అలామ్డ్ ప్లేస్లో మనం రాయాల్సింది ఏంటి అంటే అలర్టెడ్. ఏంటి రాయాలండి? అలర్టెడ్ ద లోకల్ పోలీస్. ఇక్కడ మనం చూద్దామండి. అలామ్డ్ ప్లేస్లో ఏం రాయాలి? అలర్టెడ్ రాయాలి. ఎందుకు అలర్టెడ్ రాయాలి? ముందు రెండింటికి తేడా ఏంటో చూద్దాం. అలామ్ అంటే హెచ్చరిక. మేక్ సమ్వన్ ఫీల్ వర్రీడ్ అబౌట్ ఎ పాసిబుల్ డేంజర్. ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని హెచ్చరిక చేయటం. అలర్ట్ అంటే ఇన్ఫార్మ్ సమ్వన్, ప్రమాదం వచ్చేస్తుంది, సిద్ధంగా ఉండండి ఎదుర్కోవడానికి అని. ఈ రెండింటికి తేడా ఉంది. అందుకని మీరు గమనించాలి, అలామ్డ్ ప్లేస్లో ఏం రాయాలి? అలర్టెడ్. అర్థమైందా? ఎందుకంటే ఇది V2 ఫామ్ కాబట్టి V2A రాయాలి. ఇక్కడ V2A కదా. సో ఇదండి. తరువాత నెక్స్ట్ పేజ్కు వెళ్తున్నాం. ఓకే, 39, శేఖర్ ఈజ్ మై ఇంగ్లీష్ టీచర్. మీకు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ చెప్పాను, ఇందులో తప్పేముంది? అది రాజు ఈజ్ మై మ్యాథమెటిక్స్ టీచర్, సుష్మా ఈజ్ ఎ ఫిజిక్స్ టీచర్, ఇలా చెప్తూ ఉంటారు. బట్ శేఖర్ ఈజ్ మై ఇంగ్లీష్ టీచర్ తప్పేముంది అంటే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. శేఖర్ నా ఇంగ్లీష్కి టీచర్ అని. ఏమ్మా నీ ఇంగ్లీష్కి ఒక టీచరు, నా ఇంగ్లీష్కి ఒక టీచర్ ఇలా ఉంటారా? అసలు ఇంగ్లీష్కి టీచర్ ఉంటాడా, నీకు టీచర్ ఉంటాడా? అందువల్ల మీరు బ్రిటిష్ ఇంగ్లీష్ని కరెక్ట్గా నేర్చుకోవాలి. శేఖర్ ఈజ్ మై టీచర్. శేఖర్ అనేవాడు మా టీచర్. ఎలా, ఏం చెప్పాడు? ఆఫ్ ఇంగ్లీష్ అనగానే ఆయన నాకు ఇంగ్లీష్ని బోధించడం వలన
నాకు ఆయన ఉపాధ్యాయుడు అయ్యారు, ఆయన చెప్పకపోయినా నేను ఇంగ్లీష్ టీచర్ని, అదన్నమాట. సో 40 బిట్ చూద్దాం. ఆర్ టీచర్ మిస్టర్ శేఖర్ ఈజ్ వెరీ అలైవ్. ఆర్ టీచర్ మిస్టర్ శేఖర్ ఈజ్ వెరీ అలైవ్. ఏంటి బ్రతికున్నాడా? అది కాదు కదా. వెరీ అలైవ్ అనే మీనింగ్ కాంబినేషన్ రాంగ్ అండి, కాంబినేషన్ రాంగ్. మరి ఏంటి రాయాలి అక్కడ మీరు చూస్తే చూద్దాం. ఆర్ టీచర్ మిస్టర్ శేఖర్ ఈజ్ వెరీ లైవ్లీ. ఇది ఆన్సర్. వెరీ లైవ్లీ అంటే ఏంటో తెలుసా? వెరీ లైవ్లీ మీన్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఏంటండి? ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అర్థమైందా? అదన్నమాట. తర్వాత 41. షీ స్పెంట్ ఆల్ ద జర్నీ టాకింగ్ అబౌట్ యాక్సిడెంట్స్. షీ స్పెంట్ ఆల్ ద జర్నీ టాకింగ్ అబౌట్ యాక్సిడెంట్స్. మీరే చెప్పండి, నేను ఇంటిస్తే మళ్ళీ మీరు చెప్పేస్తారు. ఏమై ఉంటుంది? ఎస్, షీ స్పెంట్ ఆల్ ద జర్నీ అనకూడదండి. ఆల్ ద జర్నీ వర్డ్ ఇంగ్లీష్లో ఉండదు. దాని ప్లేస్లో మీరు చేయాల్సింది ఏంటంటే షీ స్పెంట్ హోల్ జర్నీ. మొత్తం అండి, మొత్తం ప్రయాణం. ఇక్కడ మనం చూస్తే హోల్ ద జర్నీ అనాలి, ఆల్ ద జర్నీ కాదు. ఇక మీకు కొంచెం ఈజీగా అర్థం అవ్వాలి అంటే ద జర్నీ అని కూడా అంటూ ఉంటారు. మీకు అర్థం అవ్వాలి అంటే ఇక్కడ చూడండి, పక్కన రాసా. బిఫోర్ ద సింగులర్ ఫార్మ్ ఆఫ్ ఎ కౌంటబుల్ నౌన్. జర్నీ అనేది కౌంటబుల్ నౌనే. యూజువల్లీ హోల్ కానీ ఎంటైర్ కానీ, అది ఇక్కడ మ్యాటర్. షీ స్పెంట్ హోల్ జర్నీ అండి, అంతేగాని అంటే ద హోల్ జర్నీ, అంతేగాని ఆల్ ద జర్నీ అనకూడదండి. అర్థమైంది? ద హోల్ జర్నీ అనండి, ద ఎంటైర్ జర్నీ అని కూడా అనొచ్చు. ముందు ముఖ్యంగా ద హోల్ జర్నీ ఇస్ ద రైట్ కాంబినేషన్. సో అందుకని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. తర్వాత 42. దిస్ డెసిషన్ చేంజ్డ్ ఆల్ ఆఫ్ హెర్ లైఫ్. తప్పు క్లియర్గా కనబడుతుంది. ఆన్సర్ మీరే ఆలోచించండి, చెప్పాలి మీరే ఆన్సర్. సరే రాస్తున్నాను చూడండి. దిస్ డెసిషన్ చేంజ్డ్. ఇంతవరకు క్లియర్గానే ఉందండి. ఇప్పుడు ఏం చేస్తారు చూడండి. ఆల్ ఆఫ్ హెర్ లైఫ్ అంటే ఆవిడ జీవితం మొత్తం అని రావాలి. చేంజ్డ్ హెర్ హోల్ లైఫ్. ఇది ఇప్పుడే కదా చెప్పాను, సింగులర్ కౌంటబుల్ నౌన్ యూజువల్లీ అని. అదనమాట. హెర్ హోల్ లైఫ్, మొత్తం ఆవిడ జీవితం ఎంత. ఆల్ ఆఫ్ యువర్ లైఫ్, సమ్ ఆఫ్ యువర్ లైఫ్ ఉండదు కదా. అంటే ఈ పార్టే తప్పన్నమాట. ఓకే. ఎందుకంటే మీకు లైఫ్ అనేది కౌంటబుల్లే కాబట్టి, ఇక్కడ సింగులర్ కాబట్టి, సో మనం తీసుకోవచ్చు. అది ఇక్కడ ఆన్సర్. తర్వాత నోబడీ అండర్స్టాండ్స్ ఆల్. అసలు మీనింగ్ అర్థం లేకుండా ఉంటుందండి. నోబడీ అండర్స్టాండ్స్ ఆల్ ఏంటి? ఆన్సర్ ఏంటో మీరే చెప్పండి చాలా స్పష్టంగా. నోబడీ. సరే మీరే చెప్పాలి. నోబడీ అండర్స్టాండ్స్. ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఏది కూడా ఆల్ అని రాయకూడదు, ఎవ్రీథింగ్. అదండి బిట్. ఇది చాలా ఇంపార్టెంట్. నోబడీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్. ఏ ఒక్కటి అర్థం చేసుకోలేదు. అది ఆల్ అంటే మళ్ళీ పర్సన్స్ అన్నమాట. తర్వాత ఆల్ ఆఫ్ అస్ డిడెంట్ వాంట్ టు గో టు బెడ్ అన్నాడు. మీనింగ్లెస్ అండి ఇది. ఆల్ ఆఫ్ అస్ డిడెంట్ వాంట్ టు. జనరల్గా ఆల్ ఎప్పుడు కూడా నెగిటివ్ రాయాల్సిన అవసరం లేదు. ఆల్ ఆఫ్ అస్ డిడెంట్ వాంట్ టు గో టు బెడ్ అంటున్నాడు.
అందరూ కూడా నీకు నిద్రపోవడానికి వెళ్ళడం ఎవరు ఇష్టపడలేదు అంటే ఏంటి ఇక్కడ. సో మనం ఒక్కసారి ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఇక ఎప్పుడైతే నెగిటివ్ ఉందో అది కూడా డిడ్ అని ఉందో అజ్ అని ఉందో మనం చక్కగా ఏం రాయొచ్చు, నైదర్ ఆఫ్ అస్. ఎప్పుడైతే నైదర్ ఆఫ్ అస్ అని రాసామో ఇక మనం ఈ డిడింట్ రాయక్కర్లేదు. డిడిన్ ప్లేస్లో నైదర్ రాసేసాం. అజ్ అంటే అజ్ రాసేసాం. ఇప్పుడు వాంట్ అనేది ఏమైపోద్ది, V2 ఫామ్ అయిపోద్ది. నైదర్ ఆఫ్ అస్ వాంటెడ్. మిగిలింది ఏది ఉంది, యాజ్ యూజువల్గా రాసేసుకోవడమే, టు గో టు బెడ్. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక ఎక్సెస్ బిట్ ఒకటి చెప్తాను, జాగ్రత్త చూడండి. చూద్దాం ఒక్కసారి. బోత్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ గో అన్నామండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి రాస్తారో చూడండి. బోత్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ గో. ఎప్పుడు బోత్ అనే వర్డ్ కూడా ఎన్ఓటి నాట్లో రాదు. బోత్ అంటే ఇద్దరే కాబట్టి ఇక్కడ నాట్ ఉంది కాబట్టి మనం ఇప్పుడే రాసుకున్నాం ఇక్కడ నైదర్. నైదర్ ఆఫ్ అస్ రాయలేదు ఇక్కడ. ఓకే, నైదర్. నైదర్ అని రాసిన తర్వాత ఇక్కడ ఏముంది, ఆఫ్ దెమ్మే కదా, నైదర్ ఆఫ్ దెమ్. ఇక్కడ డిడ్ రాసి అంటే చూడండి, ఇక్కడ ఎన్ఓటి నాట్ రాయక్కర్లేదు, ఇక్కడ దెమ్ అయిపోయింది. అది నైదర్ ఆఫ్ దెమ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే గోకి V2 ఫామ్ ఏంటి, నైదర్ ఆఫ్ దెమ్ వెంట్. అంతే ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోవాలి, టెన్స్ మారకూడదు, ఇది పాస్ట్ టెన్సే కదా, అలా అన్నమాట వీటితో పాటు. ఓకే, తరువాత లాస్ట్ పేజ్ చూసేద్దాం. ఆల్ కంపెనీస్ విల్ నాట్ టాలరేట్ లేజీ వర్కర్స్. ఆల్ కంపెనీస్ విల్ నాట్, నిజానికి విల్ నాట్ టాలరేట్ అనేది రాయాల్సిన అవసరం లేదండి, ఇది తప్పు. మరి ఏం చేస్తాం ఒక్కసారి ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ చెప్పండి, ఆన్సర్ ఏమై ఉంటుందో మీకేమనిపిస్తుంది. కంపెనీస్ ఏవి కూడా ఉపేక్షించవు లేజీ వర్కర్స్, అంటే మెల్లగా పనిచేసే కొంతమంది సోమరిపోతులు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళని ఏ కంపెనీ కూడా ఉపేక్షించదు. ఎందుకు ఉపేక్షిస్తుంది, జీతం ఎందుకు ఇవ్వాలి అనగానే మీరు రాయాల్సింది ఏంటో తెలుసా, నో కంపెనీస్. నో కంపెనీస్ అనగానే ఇంకేం రాయక్కర్లేదు, ఎన్ఓటి నాట్ రాయక్కర్లేదు. నో కంపెనీస్ విల్ టాలరేట్ లేజీ వర్కర్స్ అంటే లేజీ వర్కర్సే, అందులో ఇంకే మార్పు లేదు. అదే అర్థమైందా. ఆ తరువాత we all must try to find a solution to the problem. ఆన్సర్ ఏంటో ఒకసారి ఆలోచించండి, మీరే ఆన్సర్ చెప్పాలి. చెప్పనా, సరే. వి అంటే ఏంటండి, ఇక్కడ సబ్జెక్ట్, మళ్ళీ వి వెంటనే ఆల్ ఎందుకు వస్తుంది, ఏదో ఒక ఆక్సిలరీ కానీ మెయిన్ వెర్బ్ కానీ హెల్పింగ్ వెర్బ్ కానీ రావాలి కదా. అనగానే వి అనే సబ్జెక్ట్ ఎప్పుడైతే సబ్జెక్ట్ ఇక్కడ ఉందో మనం వెంటనే ఆల్ రాయకూడదు, వి మస్ట్. ఇప్పుడు అన్ని అనుకున్నావు కదా, ఆల్ ట్రై, ఇదే అండి. మిగిలిందంతా యాజ్ యూజువల్. అలాగే 47 చూద్దాం. వి అన్నాడు, మళ్ళీ ఆర్ అన్నాడు, మళ్ళీ తప్పే కదా. వి తర్వాత ఏం రావాలి, we were delighted. బట్ we were తర్వాత మనం నెక్స్ట్ ఏముండిపోయింది, ఎప్పుడైతే ఇక్కడ ఆల్ ఉందో we were all. ఇప్పుడు రాసుకో delighted, అది ప్రొసీజర్, మిగిలిందంతా కామన్. ఆ తరువాత చూద్దాం 48. ఐ లైక్ ఆల్ ద కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ అన్నాడు. ఐ సబ్జెక్టు, మీకు లైక్ వర్బు, ఆల్ అన్నాడు కాబట్టి సరిపోయింది. దీన్ని మనం హాయిగా కరెక్ట్గానే రాయొచ్చు, ఎందుకంటే అట్ ఏ టైం రెండు ప్రొనౌన్స్ రెండు నౌన్స్ రాయాల్సిన అవసరం లేదు, రెండు ప్రొనౌన్స్ వస్తూ ఉంటాయి కామాతో. ఐ లైక్ ఆల్, ఇక్కడ ద రాయకూడదండి, ఐ లైక్ ఆల్. చూడండి, కైండ్స్ ఆఫ్ మ్యూజిక్, అంతేగాని మళ్ళీ ఆల్ ద కైండ్స్ అనేది ఉండదు. తర్వాత చెప్పండి 49. వాకింగ్ అలాంగ్ ద సిటీ ఆఫ్టర్ డార్క్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఆన్సర్ ఏంటో చూడండి. వాకింగ్ అలాంగ్ ద సిటీ,
సిటీ అంతా కూడా ఆఫ్టర్ డార్క్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఐడియా, అంటే నువ్వు చీకటి పడ్డాక సిటీ అంతా తిరగటం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే వాకింగ్ సరిపోయింది. అలాంగ్ ద సిటీ అన్నాడండి, ఇక్కడే తప్పు వచ్చిందండి. అలాంగ్ ద సిటీ కాదు, త్రూ ద సిటీ, THROUGH, త్రూ ద సిటీ, సిటీ గుండా అని అర్థం. అలాంగ్ అంటే ఎప్పుడు రాస్తాం చెప్పండి? రివర్ ఉంటుంది, రివర్ బ్యాంక్ ఉంటుంది, రివర్ అలా వెళ్తూనే రివర్ పక్కనే బ్యాంక్ ఉంటుంది, అందువల్ల అలాంగ్ ద రివర్ బ్యాంక్, అక్కడ అలాంగ్ వాడాలి, ఇక్కడేమో త్రూ ద సిటీ అని వాడాలి. అంతేగాని అది నది ఒడ్డు కాదు కదండి, ఇది నగరములో, వీడు నగరంలోనే తిరుగుతూ ఉంటాడు, అంతేగా నగరం అంచుని తిరగడు కదా, అక్కడ అలా కాదండి, మీకు నది అంచున చివరన ఒడ్డున, అందుకు అలాంగ్ అక్కడ రాస్తాం తప్ప ఇక్కడ మాత్రం త్రూ. తర్వాత ఆఫ్టర్వర్డ్స్ వీ ప్లేడ్ ఆల్ టుగెదర్ మోనోపోలీ, ఆఫ్టర్వర్డ్స్ సరిపోయింది. వీ ప్లేడ్ ఆల్ టుగెదర్ మోనోపోలీ అంటున్నాడు. వీ ప్లేడ్ ఇక్కడ ఆల్ టుగెదర్లో రెండు ఉన్నాయమ్మా, చాలా చక్కని వర్డ్ ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్ టుగెదర్ ఒకటి, ఆల్ టుగెదర్ ఇది ఒకటి, ఇది కాదు, ఇది చూడండి, అంటే సారీ రెండు తప్పులొప్పులని కాదు. ఆల్ టుగెదర్ అంటే అర్థమేంటో తెలుసా? కంప్లీట్లీ అని. ఆల్ టుగెదర్ అంటే అందరూ అని అర్థం. ఇక్కడ ఆల్ అని వేరైపోయి ఉంటుంది, అందరూ అయితే ఆల్ టుగెదర్, కంప్లీట్లీ అంటే కనుక ఆల్ టుగెదర్. ఇక్కడ మనం అర్థం వీ ప్లేడ్ ఆల్ టుగెదర్ మోనోపోలీ అని కాదండి, ఇక్కడ అందరూ ఆడాడు అని చెప్పాలి, ఆల్ టుగెదర్ కాదండి. మోనోపోలీ అంటే అర్థం ఏంటి? ఎవడికి వాడే కదా. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆఫ్టర్ వర్డ్స్ we played, ఇక్కడ ప్లేయిడ్ ఉంది చూసారు, సారీ we played. ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటంటే ఆల్ అని రాయాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? we played all monopoly. ఇదండి, ఇలా రాసుకోవాలి, అంతేగాని అడదిడ్డంగా రాయడానికి కుదరదు అనమాట. ఓకే, మరి చూసేద్దాం మరికొన్ని ఎర్రర్స్ని మరో వీడియోలో. ఈ వీడియో మీకు అర్థమవుతుందని, ఈ రూల్స్ మీకు బాగా ఉపయోగపడతాయని ఆశిస్తూ, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే మరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ప్రోత్సహించండి. మరికొన్ని వీడియోస్ని మీకు పెట్టే ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని మాకు అందివ్వండి. సో అంతవరకు మీ శేఖర్.